ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా కొల్లాపూర్ను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మున్సిపాలిటీలో డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీర్మానాలు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడంపై కమిషనర్పై సీరియస్ అయ్యారు మంత్రి జూపల్లి. మరోసారి ఇలాంటిది రిపీట్ కావద్దని సూచించారు జూపల్లి. కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వ నిధులకు తోడుగా ఒక ఎన్జిఓల ద్వారా అట్లాగే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా నిధులు తీసుకొచ్చి కొల్లాపూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం. అట్లాగే ఇతర అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఇప్పటికే కొల్లాపూర్ పట్టణంలో గడిచిన 7 సంవత్సరాల నుంచి పెండింగ్ పడ్డటువంటి కళ్యాణ మండపం పని నడుస్తూ ఉన్నది. 7 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు పనులు మొదలైన నడుస్తూ ఉంది. అది శీఘ్రగతిన పూర్తి చేయించి అది వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చే ఏర్పాటు జరుగుతుంది. అట్లాగే మరొక 3 కోట్ల రూపాయలతోటి ఒక ఆడిటోరియం నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర 1 కోటి రూపాయలతోటి పూర్తిగా దాన్ని ఆధునీకరణ, ఆ యొక్క టెంపుల్ దుర్గాదేవి మండపాన్ని కూడా ప్రతిష్ఠ చేసి తీర్చిది ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, గాంధీ స్టాచ్యూ దగ్గర, అల్లూరు సీతారామరాజు దగ్గర వాటిని కూడా ఆ జంక్షన్ డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే త్వరలోనే కొల్లాపూర్కు ఒక హరిత హోటల్ కూడా, కొల్లాపూర్ పట్టణానికి ఒక హరిత హోటల్ మంజూరు చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పట్టణాన్ని కూడా స్మార్ట్ టౌన్ ఏర్పాటు చేసే విధంగా దానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. అట్లాగే ఫిల్టర్ వాటర్ ప్లాంట్స్ 4 మున్సిపాలిటీలో 6 చోట్ల ఫిల్టర్ వాటర్ ప్లాంట్స్ పెట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 6 సెగ్మెంట్లు చేసి 6 భాగాలు చేసి 6 చోట్ల పెట్టే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే తాగునీటి సంబంధించి అదనంగా ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ఇంకా నీటి వచ్చేదానికంటే నీళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వాలని సింగోటర్ రిజర్వాయర్ కాడి నుంచే మరొక అదనంగా పంపింగ్ చేసి ఫిల్టర్ చేసి ఆ ట్యాంకుల ద్వారా మళ్ళీ అదనంగా కొల్లాపూర్ నీళ్ళు తెచ్చేటువంటి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్లా మొత్తం అట్లాగే చుక్కాపల్లి చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్గా చేయడానికి 6 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం. కొల్లాపూర్ స్టేడియాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మరోగా సుమారుగా 4.5 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. త్వరలో టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి ఏర్పాటు చేస్తాం. అట్లాగే పాలిటెక్నిక్ కాలేజీని కూడా శీఘ్రగతిన 25 ఎకరాల ల్యాండ్ కావాలో ల్యాండ్ కోసం విత్తనం త్వరలో చేసి కొల్లాపూర్ కాన్స్టిట్యూషన్ ఎక్కడో చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే టూరిజానికి సంబంధించి కూడా